హాయ్ హలో నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి గారి యొక్క కాంట్రవర్సీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా నేషనల్ ఛానల్స్లో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. పెద్ద పెద్ద డిబేట్లు చర్చలు పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయితే ఈ పాటికి ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో మనది సాధించేవాడు రాహుల్ గాంధీ. అంటే అర్థం నరేంద్ర మోడీ గారు చేయలేకపోయారనే కదా అర్థం. మోరోవర్ మీరు ఎన్ని రాఫెల్ జాట్లు కూల్చారో చెప్పండి అంటే చెప్పలేదు అని అన్నాడు. పర్మిషన్ అంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా మిమ్మల్ని సీజ్ఫైర్ అగ్రిమెంట్ ఎవరు చేయమన్నారు, యుద్ధం చేయాల్సింది కదా అని అన్నారు. తర్వాత ఇందిరాగాంధీ చేసిన యుద్ధం గురించి మాట్లాడారు, జవహర్లాల్ నెహ్రూ చేసిన యుద్ధం గురించి మాట్లాడారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసిన ఇవన్నీ ఆయన యుద్ధాల గురించి. ఆయన కాంగ్రెస్ నాయకుడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ నాయకులను పొగుడుకుంటూ పొగిడాడు అనుకోండి. బట్ ఫండమెంటల్లీ 3 క్వశ్చన్లు వేస్తారు. ఆ 3 నేషనల్ ఛానల్ హైలైట్ అయినాయి. అదేంటంటే మీరు మరి ఎన్ని రేఫల్ జాకెట్లు కూల్చారని మీరు చెప్పలేదనేది హైలైట్ చేశారు. అక్కడ ఆయన చాలా మాట్లాడాడు, గంట సేపు మాట్లాడితే ఒక ముక్క ఎన్ని రేఫల్ జెట్లు కూల్చారనేది హైలైట్. వాళ్ళకి కావాల్సిందే కదా, అవన్నీ జర్నలిస్ట్ న్యూస్ ఛానల్స్ కాదు అవి. అవన్నీ అదే కనుక ఆడవాళ్ళు కనుక వాటర్ ట్యాప్ల దగ్గర కొట్టుకుంటూ ఉంటారు కదా ఆడవాళ్ళు పల్లెటూరుల్లో, అక్కడ నేషనల్ మీడియాలో అలా కొట్టుకుంటూ ఉంటారు ఒక చిన్న ముక్క దొరికిందంటే. ఇప్పుడు వాళ్ళకి అది గంట సేపు ఇచ్చిన ప్రసంగంలో రేవంత్ రెడ్డి అక్కడ చిన్న ముక్క దొరికింది. ఎన్ని రేఫెల్ జెట్స్ కూల్చారు చెప్పమంటే చెప్పలేదు. రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయితే ఇంతవరకు ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది అయ్యేదే. మీరు సీజ్ఫైర్ అగ్రిమెంట్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా ఎందుకు చేశారు? ఈ మూడింటి మీద ట్రోలింగ్ చేశారు నేషనల్ మీడియాలో సెలెక్టివ్గా. అదిగా చెప్తున్నా, అవి నేషనల్ మీడియా ఛానల్స్ కాదు, అవి కొన్ని పార్టీలకి కరపత్రికలు. ఇక్కడ మనకి ఈనాడు తెలుగు ఛానల్స్ ఉన్నాయి కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇవి ఎట్లా తెలుగుదేశానికి అదే పనికి కరపత్రికలకి పనిచేస్తాయో అక్కడ కూడా ఎంత కరపత్రికలు చాలా ఉన్నాయి ఒక నేషనల్ మీడియాలో. ఇంకా వాళ్ళు అట్లా చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి కదండి. ఈ భారతీయ జనతా పార్టీ నేషనల్ పాలిటిక్స్లో వచ్చిన సమస్య ఇది. టక్కన్న ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ సెక్యులర్ కంట్రీలో సిటిజన్కు ఉన్న పవర్ చాలా పవర్ ఉంటుంది. అపోజిషన్ లీడర్కి సిటిజన్కి ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పరు, బ్లేమ్ చేస్తారు. వీళ్ళందరూ ఎగ్జామ్లో ప్రశ్నలకు ఆన్సర్లు రాశారా లేకపోతే తిట్టొచ్చారో మనకైతే తెలియదు. కొంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసినప్పుడు వాడికి ఆన్సర్ తెలియనప్పుడు బూతులు తిట్టి వస్తాడు అనమాట క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేయకుండా. ఇప్పుడు వీళ్ళందరూ అలా పాస్ అయ్యారని మనకైతే తెలియదు. గతంలో రాహుల్ గాంధీ ఎన్ని ఫైటర్ జెట్స్ కూలిపోయాయంటే దానికి ఆన్సర్ చేయకుండా మీరు యువర్ మౌత్ పీస్ ఆఫ్ పాకిస్తాన్ అన్నారు. అయ్యా, అమెరికాని ఎందుకు ఇన్వాల్వ్ చేశారండి మన దేశంలోకి? అతను ముందు ఎందుకు ట్వీట్ చేశాడు మనందరికంటే అని చెప్తే నువ్వు పాకిస్తాన్ పిఆర్వి అన్నారు. అరే, 4 టెర్రరిస్టులు ఇంకా తిరుగుతున్నారు, వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళు ఎక్కడ ఫ్రీగా తిరుగుతున్నారు? వాళ్ళు ఎవరు కాల్చిన వాళ్ళు 4 టెర్రరిస్టులు దొరికారా అని ప్రశ్న అడిగితే మీరు యాంటీ నేషనల్ అని అంటున్నారు. ఇదేంటంటే ట్రంప్ మనల్ని హ్యూమిలేట్ చేశాడంటే, ట్రంప్ మీ కామన్ సెన్స్ వాడారు, మీ కామన్ సెన్స్ లేదా అన్నట్టుగా మాట్లాడాడు అని అంటే మీరు దేశద్రోహులు అంటున్నారు. వీళ్ళు అడిగే ప్రశ్నకు ఒక్కదానికి సమాధానం చెప్పకుండా తిరిగి బ్లేమ్ చేస్తుంటే వీళ్ళందరూ మరి ఎగ్జామ్ ఎలా రాశారో మనకైతే తెలియదు. సీజ్ఫైర్ అగ్రిమెంట్ ఎందుకు చేశారండి అని అంటే యువర్ పాకిస్తాన్ పిఆర్ అంటున్నారు, యువర్ హ్యూమిలేటింగ్ ఆర్మీ అంటున్నారు. సీజ్ఫైర్ ముందుగానే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ముందుగానే ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి అని అంటే మీరు ఆర్మీని హ్యూమిలేట్ చేస్తూ ఉంటారు. ఇదేందండి ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆపారని అంటే ఆర్మీని తిట్టి, యుద్ధం ఆపేది ఆర్మీ కాదు కదండి. యుద్ధం చేయాలా వద్దా అనేది ప్రధానమంత్రి నిర్ణయం. కాబట్టి ప్రధానమంత్రి పొలిటికల్ పొజిషన్ అది. అప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రిని అడుగుతారు, నువ్వు యుద్ధం ఎందుకు ఆపేవండి మోడీ గారు అని అంటే దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆర్మీని హ్యూమిలేట్ చేసేదేంటి? ఇప్పుడు ఎందుకు యుద్ధం ఎందుకు ఆపామో దట్స్ అ పొలిటికల్ డెసిషన్. యుద్ధం చేయమంటే చేస్తారు, వాళ్ళు ఆపమంటే ఆపుతారు ఆర్మీ వాళ్ళు. సో ఇదంటే ఏంటంటే మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా బ్లేమ్ చేస్తే ఏమంటాను, ఆన్సర్ తెలియదు అని అర్థం వీళ్ళందరికీ. సరే, ఎనివే ఇది ట్రోలింగ్ చేశారు నిన్న. ఈయన బీజేపీ ఎంపీ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడంటే సోనియా గాంధీ
అదేదో బాట్లాలో టెర్రరిస్టులు చనిపోతే ఏడ్చింది, టెర్రరిస్ట్ని పిఎంఓ ఆఫీస్కి పిలిచేవాళ్ళట. చూడు ఎంత వైల్డ్ డెలిగేషన్ చేస్తారు. టెర్రరిస్టులను అంటే ప్రధానమంత్రి ఆఫీస్కి పిలిచారట కాంగ్రెస్ వాళ్ళ పరిపాలనలో. ఇట్ ఈస్ డిసప్పాయింటెడ్ టు హియర్ కాంగ్రెస్ క్వశ్చనింగ్ ఇండియాస్ ఫోర్సెస్ అండ్ ఆపరేషన్స్. హూ ఈజ్ ఆస్కింగ్? ఆపరేషన్ సింధూర్ అండ్ ఆర్మీని ఎవరు క్వశ్చన్ చేస్తుంది? యుద్ధం చెయ్యాలా లేదా అనేది ఇట్ ఈస్ అ పొలిటికల్ డెసిషన్. ఆ పొలిటికల్ డెసిషన్ క్వశ్చన్ చేస్తుంటే ఆర్మీని హ్యూమిలియేట్ చేస్తున్నారు, ఆర్మీని ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్, కమాన్, వాట్ ఈస్ ద ఆన్సర్ యార్? when someone is given a question paper, read the question properly and answer. When you don't have answer, you will start blaming, right? ఇవన్నీ బీజేపీ వాళ్ళు పెట్టారు. ఇంకా అదేమంటే గతంలో ఇందిరాగాంధీ చేసింది, నెహ్రూ అది చేశాడు. ఇందిరాగాంధీ నెహ్రూ చేసినప్పుడు ఆ పరిస్థితి వేరు. అప్పుడే దేశం మొదలైంది ఇండిపెండెంట్ కంట్రీగా. అప్పుడు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం మనం. ఇప్పుడు ఆర్థికంగా గ్లోబల్గా నెంబర్ 3 పొజిషన్లోకి తీసుకెళ్ళాం, 3 పొజిషన్లోకి తీసుకెళ్ళామని అంటే ఆర్థికంగా బలంగా ఉన్నామని చెబుతున్నారు కదండి. ఆ డబ్బులు లేనివాడికి యుద్ధం చేయలేదు గొడవ. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బలంగా ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేయాలి కదా, ఫండమెంటల్ రైట్ అది. సరే, ఏదేమైనా సరే, when somebody is asking, the citizens are asking about security lapses, you need to be accountable, right? The government should be accountable to the citizens of India. Opposition leader, opposition parties are also part of citizens. General citizens of India. వాళ్ళు అడుగుతున్నారు, what is our accountability of the government? There are some security lapses, intelligence failure. Opposition is asking about the accountability. Then you cannot blame when someone is asking. This is a democratic country, right? టెర్రరిస్ట్ ఇంకా ఎందుకున్నారా అంటే దానికి సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు చనిపోయిన 26 మందికి జస్టిస్ జరిగింది అని మీరు కొన్ని పాకిస్తాన్లో ఉన్న కొన్ని టెర్రరిస్ట్ గ్రూపుల మీద వాటిని బాంబులు వేసేసి లేపేసి వాళ్ళని ఇప్పుడు మనకి జస్టిస్ జరిగిందని తిరుగుతున్నాం. బట్ ఆ నలుగురు ఇంకా మిస్ అవుతున్నారు. ఎవరైతే నిజంగా గన్ను పెట్టి కాల్చినట్టు వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు బయట, వాళ్ళు ఇంకా దొరకలేదు. దాన్ని అడిగితే మీరు యాంటీ నేషనల్, దేశద్రోహులు ఇదంతా అని అడుగుతారు. ఫారెన్ పాలసీ ఫెయిల్ అయిందంటే చూడండి, ప్రతి దేశం వచ్చి పాకిస్తాన్ ఒకటి సపోర్ట్గా మాట్లాడుతుంది, మన భారతదేశానికి సపోర్ట్గా ఒక్కడు రాలా. ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఎనీవన్ ఈజ్ ఆ క్వశ్చనింగ్ ఆన్సర్ కెనాట్. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్మీని. ఆర్మీ డిడ్ నాట్ డిస్ప్యూట్ అబౌట్ ఇట్. ఏమంటే ఫైటర్ జెట్స్ని కూల్చారా అని అంటే ఆర్మీ వాళ్ళు ఏమన్నారు, ఇది మనం యుద్ధం చేస్తున్నామండి అని అన్నారు, దానికి ఆన్సర్ చేయకుండా. మోరోవర్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అడిగారు ఫైటర్ జెట్స్ కూల్చారా అని చెప్పి, ఆయన దాన్ని ఆన్సర్ చేయకుండా ఏదేదో చెప్పాడు ఆయన, ఒక ఫారెన్ అఫైర్స్ మినిస్టరు. అసలు అంటే ఏంటంటే ఇప్పుడు దెర్ ఆర్ సమ్ సీక్రెట్ ఇష్యూస్ అన్నీ బయటికి చెప్పాలని ఏముంది, కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్. ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ మినిస్టర్ ఒక అతను ప్రెస్ మీట్ పెట్టి అదే అన్నాడు. మీరు అట్లాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారండి, ఇది కాన్ఫిడెన్షియల్ ఇష్యూ అని అన్నాడు. ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎవరో తెలియదు, నేను టీవీలో చూసిన. ఓకే, నేషనల్ మీడియాలకు ఇస్తూ ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ, హౌ కెన్ యూ ఆస్క్ అని అంటారు. ఇక్కడ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది ఎందుకు అని. ఫారెన్ పాలసీ ఫెయిల్ అవ్వబట్టే ఇప్పుడు చూడండి, కొలంబియా లాంటిది డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తానని డైరెక్ట్గా చెప్పింది కొలంబియా. టర్కీ వాళ్ళు ఆల్రెడీ ఫైటర్ జెట్స్ పంపించారు, డ్రోన్స్ పంపించారు, అది భారతదేశం మీద వేసిందే టర్కీదని అన్నారు. చైనా వాడు ఆల్రెడీ ఫైటర్ జెట్స్ చైనా టెక్నాలజీ వాడే ఫైటర్ జెట్స్ కూల్చాను వాడు చెప్తున్నాడంటే చైనా వాళ్ళతో ఆల్రెడీ ఉన్నారు. ఆ పక్కన ఉన్నటువంటి మాల్దీవ్స్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మీకు చాలా భూటాను మొత్తం కూడా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాము, పాకిస్తాన్తో సపోర్ట్ అంటున్నారు. ఇది అందరూ చూడండి అండి. ఇప్పుడు ట్రంప్ గారేమో మధ్యలో నాకు పాకిస్తాన్ ఇండియా ఇద్దరు కావాలని చెప్పేసి మధ్యలో నేను ఆపేశాను, లేదంటే ట్రేడ్ ఆపేస్తాను అన్నాడు. రష్యా ఎలాగూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అరే అది టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ని దేశాలను పూలప్ చేయగలిగినప్పుడు సపోర్ట్గా భారతదేశం ఎందుకు ఫెయిల్ అయింది? వై నో బడీ స్టాండింగ్ విత్ యూ?
వాట్ ఈజ్ యువర్ ఫారెన్ పాలసీ ఫెయిల్డ్ అని అపోజిషన్ నాయకుడు అన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కంట్రీ టెర్రరిస్ట్ భోజనం పెడుతున్నటువంటి కంట్రీకి ఇన్ని దేశాలు సపోర్ట్ వచ్చినప్పుడు వై దెర్ ఇస్ నో కంట్రీ సపోర్టింగ్ యూ అని అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పుకుని యాంటీ నేషనల్ దేశద్రోహులు. ఎవరండి దేశద్రోహులు? ఎన్ని చెప్తారు దేశద్రోహులు అది ఇది అని చెప్తున్నారు. ఓకే, ఒక బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆర్మీని. మనకు తెలుసు కదా, ఎయిర్ ఫోర్స్ నాలాయక్ అన్నాడు ఒక ఆయన, తెలీదు నాలాయక్ అంటే. ఇంకొక ఆయన కొల్నల్ ఖురేషి టెర్రరిస్టులకు సిస్టర్ అన్నాడు. ఇంకొక ఆయన నాస్తక్ అన్నాడు. వీళ్ళందరూ నాస్తక్ అన్నాడు. ఓకే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంత మాట్లాడి దీనికి సమాధానం చెప్పకుండా వీళ్ళు ఇదంతా ఏంటంటే ఇప్పుడు సమ్వాట్ యువర్ బీటింగ్ అరౌండ్ ద బుష్ వితౌట్ గివింగ్ ద ఆన్సర్స్. అందుకే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఏం చెప్తున్నట్టు ఇది మీ చేత కాదు బాసు. రాహుల్ గాంధీ అయితే ఈ పార్టీకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మంది అయ్యేదే అని అన్నాడు. అయ్యేదేమో, ఎందుకంటే యుద్ధం చేసిన చరిత్ర వాళ్ళకేముంది. 1947లో జవహర్లాల్ నెహ్రూ యుద్ధం చేశాడు. అదేమంటే నువ్వు జవహర్లాల్ నెహ్రూ ఆర్మీని ఇన్వాల్వ్ చేయకుండా యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాడు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళబట్టి వాళ్ళకి 1/3 భూభాగం వాళ్ళకి ఇచ్చారు సంధి పేరుతోటి అని వీళ్ళు అంటున్నారు. అప్పుడే దేశం స్టార్ట్ అయింది. పేదరికంతో అల్లాడుతున్నటువంటి దేశం 1947లో న్యూ కంట్రీ. అప్పుడు యుద్ధానికి వెళ్తే పేదల ఆకలితో అల్లాడరా వాళ్ళు, రైట్? ఫండమెంటలీ సరే, ఆయన ఏదో ఆ టైంలో చేయలేదు. 1971లో ఇందిరాగాంధీ 93,000 మంది సైనికుల్ని వదిలేసింది. అంటే 93,000 మంది పాకిస్తానీ సైనికుల్ని మొత్తాన్ని పట్టుకుని కాల్చేయమని మీరు కోరుతున్నారు. ఓకే, ఇంటర్నేషనల్గా గొడవ అయితే పాకిస్తాన్ సైనికుల్ని అంతమందిని ఊచకోత కోస్తే ప్రపంచవ్యాప్తంగా గొడవ అయితే మనకి వేరే దేశాల నుంచి సపోర్ట్ ఆగిపోయేది. కాబట్టి సంధి పేరుతోటి వాళ్ళ సైనికులను వాళ్ళకి వెనక్కి పంపించారు. మన ఇండియన్ సైనికుడిని ఒక అతను పాకిస్తాన్ వాళ్ళు వెనక్కి పంపించారు, వీళ్ళు పంపించారు. సరే, ఆ రోజు నువ్వు పాకిస్తాన్ అడగలేదు అంటారు. సరే అడగలేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రదేశ్ ఆ టైం ఇది. ఇప్పుడు నంబర్ 3 ఇన్ జీడిపి, ప్రపంచంలో నంబర్ 3 జీడిపి కదా మన భారతదేశం. అంటే డబ్బులు ఉన్నాయి కదా ఫుల్గా. 25 కోట్ల మంది భారతదేశం పేదరికాన్ని బయటికి తీసుకొచ్చారు కదా. ప్రతివాడి రిచ్చే కదా ఇండియాలో. నవ్ యూ ఫైట్, వై డిడ్ యూ కమ్ బ్యాక్? అది కదా అడుగుతుంది ఇక్కడ అందరూ. అదేమంటే జవహర్లాల్ నెహ్రూ 370 ఆర్టికల్ పెట్టాడు. ఆ 370 ఆర్టికల్ పెట్టాడు కాబట్టి అక్కడ గొడవలన్నీ ముస్లిమ్స్ చచ్చిపోయారు, రైట్? హిందువుల మీద దాడి జరుగుతుందనే 370 ఆర్టికల్ పెట్టారు వాళ్ళు. సరే, మీరు ఎత్తేసారు, లేదు అంత కామన్గా, సో ఫైన్, 370 ఎత్తేసారు. కాబట్టి ఇప్పుడు 26 మంది హిందువులను చంపేశారు టార్గెట్ పెట్టి. అక్కడ అది జరిగిద్దనే కదా, హిందువులు చంపుతారనే కదా. అది టెర్రరిస్ట్ ప్రోన్, అది బార్డర్ ఏరియాలో గొడవలు జరుగుతాయని 370 పెట్టి రక్షణ కల్పించారు వాళ్ళు. అవసరం లేదన్నారు, పెట్టారు. ఓకే, దట్ ఇస్ ఫైన్, లెట్ us ఫేస్ ఇట్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్. దట్ ప్రతిదాన్ని ప్రశ్న అడిగినప్పుడు విమర్శ చేసుకుంటూ పోతే దెర్ ఇస్ నథింగ్ దట్ విల్ గెట్. సరే, ఎనివే ఐ సపోర్ట్ రేవంత్ రెడ్డి గారు. ఆయన పర్ఫెక్ట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీకి ఉంటే మేబీ యుద్ధం చేసి తీసుకొచ్చేవాడేమో, ఎందుకంటే వాళ్ళకి ఆ యుద్ధం చేసేటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్కి. దట్స్ వాట్ ఐ సే. థ్యాంక్ యూ, నమస్కారం.